రక్షకుడు యేసునందు నిత్య జీవం ఉంది. అందుకే తన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన శిలువ మ్రాను మీద మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఏడే రక్షణ సమయం. ఆలోచించిన నరకముంది, అగ్నిగుండము, పాతాళము, దాన్ని తప్పించగలవారు ఈ భూమి మీద ఎవరు లేరు. మహా చక్రవర్తులు వచ్చారు, ఆ చక్రవర్తులు వచ్చారు కానీ ఎవరు కూడా మరి పరిశుద్ధమైన రక్తం చిందించలేదండి. ఎందుకంటే అందరికీ మరణం ఉందని దేవుని వాక్యం చదివిస్తుంది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చదివిస్తుంది. పాపం వల్ల వచ్చు జీవితం మరణం. ఆ మరణానికి సాదృశ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. సమాధిలో నుండి మూడవ దినమున సజీవుడిగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, మరి ప్రయాసమని భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మీ వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు గాని, మీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు గాని, ప్రభువును ఈ రాత్రి వేళ నువ్వు బైక్ పోయితే పోతున్నా సరే, కారులో వెళ్తున్నా సరే, నువ్వు ఎక్కడ వెళ్తున్నా సరే, ఓ ప్రభువా నా కోసము 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి దిగి వచ్చావా, జన్మించావా నాయన అని నీ నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే నేడే రక్షణ దినం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. మరి నీ నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే ఆ పాతాళం, అగ్నిగుండం తప్పించుకొని మరి పరలోక రాజ్యం చేరుతారు. ప్రియులారా ఆలోచించండి. యేసునందు నిత్య జీవం ఉంది. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును, నా ద్వారము తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలని ప్రభు చదివిస్తున్నాడు. మరి చక్కగా మీరు మరి ప్రభు నమ్మండి. ఇది కులము కాదండి, ఇది మతము కాదండి. మార్గము, సత్యము, జీవము. యేసే మార్గము, యేసే సత్యము, యేసే నిత్య జీవమై ఉన్నాడు కనుక నీ నోటితో యేసుక్రీస్తు ప్రభు అని